హాయ్ అండి. ఎప్పుడు చికెన్ కర్రీసేనా మమ్మీ ఒకసారి మటన్ గ్రేవీ కర్రీ చేయొచ్చు కదా అనేసి మా ఇంట్లో వాళ్ళు అడిగితే, నేనైతే ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. ముందుగా మనం మటన్ అయితే నీట్‌గా కడుక్కొని పక్కనుంచుకున్న తర్వాత దానిలోనే తగినంత కారము, ఉప్పు, పసుపు, ధనియాల పౌడరు, గరం మసాలా అన్నీ వేసిన తర్వాత దీనిలోనే సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, ఒక మీడియం సైజు టమాటోను కూడా వేయండి. దీనిలో ఒక నిమ్మకాయను మాత్రం గ్యారంటీగా వేయాలండి. ఎందుకంటే ఈ నిమ్మకాయ వల్ల మంచి టేస్ట్ వస్తుంది మటన్‌కి. తర్వాత దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని మన విడి గరం మసాలాలన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకొని ఉల్లిపాయలు మొత్తం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోండి. దీనిలోనే ఒక ఎల్లిపాయను స్మాష్ చేసి వేసుకోనండి. మంచి టేస్ట్ ఉంటుంది మటన్‌కి. తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న మటన్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 5-10 మినిట్స్ పాటు ఈ మటన్‌లో ఉన్న వాటర్ తోటే ఉడికించాలండి. ఇలా ఆయిల్ అంతా పైకొచ్చిన తర్వాత మాత్రమే వాటర్ వేయండి. అప్పుడే మన మటన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి.